కింగ్డమ్ క్యారియర్స్. దేవుని రాజ్యం, యేసు ప్రభువు యొక్క రక్షణను అంతమ వరకు కాపాడుకుంటే నీ వ్యక్తిగత జీవితం, నీ సంబంధము ఆయనతో ఏ రీతిగా ఉన్నా సరే తుదకు నేను ఎక్కడికి తీసుకెళ్తాడు? యేసు ప్రభువు మీద విశ్వాసాన్ని నిలకడగా పట్టుకోవడం అనేది ఒక జయము. మరి పాపాన్ని జయించడం అనేది అదొకటి. మరి పాపాన్ని జయించడం అనేది పూర్తిగా నీ మీద వదిలేశాడా? ఆయన బాధ్యత ఆయన కూడా తీసుకుంటున్నాడా? ఆయన కూడా తీసుకుంటున్నాడు. సో ఇక్కడ నీవు నీ శరీరాన్ని నీవు నలగొట్టుకొని మరి నీవు ఉన్నట్లయితే ఈ భూమి మీద చక్కగా మోషేలాగా, అబ్రహాంలాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, దావీదులాగా మరి జయిస్తే భూలోకాన్ని విడిచిపెళ్తావు. ఒకవేళ లేకపోతే అనేక కష్టాలు, నష్టాలు, బాధల్లో కూడా మరి వెళ్ళి పశ్చాత్తాపడి ఆ తర్వాత పరలోకానికి వెళ్తావు. ఎలాగైనా సరే దేవుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు. కానీ ఇది కాలం కొద్ది కాలమే. నీకు 60, 70, 80, 90 అయినా నిత్యత్వంతో పోల్చుకుంటే కొద్ది కాలం. అంటే ఈ మొత్తం మనం అన్ని విషయాల్లో చూసుకుంటే నువ్వు నీతిగా ఉండడము, పరిశుద్ధంగా ఉండడము, అన్నిటికంటే ఆయన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడము అనేది భారము ఎక్కువ నీ మీద పడుతుందా, ఆయన మీద పడుతుందా? ఆయన మీద. అంటే నువ్వు ఆయన నమ్మడము నీ వంతు, అక్కడికి చేర్చడము ఆయన వంతు. అందుకే అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏమంటే అంతము వరకు ఈయన నా రక్షకుడు అనే విశ్వాసాన్ని నీవు స్థిరపరచుకోవడమే గొప్ప అద్భుతం. దాన్ని మించిన అద్భుతం ఇంకొకటి లేదు. ద గ్రేటెస్ట్ మిరకల్. ఎందుకని ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాడు ఆయన పరలోకానికి. విశ్వాసము, ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తాడు. సరే, ఏం జరిగింది? వాట్ హ్యాపన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ రాజ్యము ఉంటే ఏం జరుగుతుంది అనేది బోధించాను నేను. అయితే ఈ రాజ్యం మనలోకి రావాలంటే ఏ గుణాలు ఉండాలనేటువంటిది కూడా మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఈ వచనం చూస్తే మనం ఏమనుకుంటాము? దేవుని రాజ్యం అంటే పైన ఉంది, లేకపోతే ఎక్కడో ఉంది, కొంతకాలం తర్వాత వస్తుంది అని అనుకుంటాం. ఒకసారి పేతురు ఏం చేశాడు? ఆ కొర్నేలి దగ్గరికి వెళ్ళి, దర్శనం వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ వాక్యం బోధిస్తుంటే ఏం జరిగిందో తెలుసా మీకు? అప్పుడు దాకా వాక్యాన్ని చదవలే, యేసు గురించి వినలే, మొదటిసారి వింటున్నారు. యేసు గురించి వింటున్నప్పుడు వాళ్ళకి ఏమైందంట? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు పేతురుకి అర్థం కాలే, ఇదేంటిది? ఒక ప్రోటోకాల్ ఉంది కదా, ఒక ప్రొసీజర్ అంటూ ఉంది కదా, ముందు ఇలా నమ్మాలి, ఇలా నమ్మాలి, ఇలా నమ్మాలి, ఇలా చేయాలి, ఇలా చేయాక ఇలా జరగాలి కదా, మరి ఇలాగెందుకు జరిగింది అంటే ఈ లెక్కన ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోకుండా, దేవా ఇలా కూడా నువ్వు చేస్తావా, ఎందుకు చేసావని అడిగి జ్ఞానోదయం అవ్వడం మంచిది. అవునా కదా? ఇది ప్రొసీజర్, మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ప్రొసీజర్, ఇది వేరుగా ఉంది అని అనడానికి వీలుందా? నో, యూ కెనాట్ డూ దాట్. పేతురు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాళ్ళు అక్కడ పేతురుకి సమన్స్ వస్తాయి జెరూసలేం నుంచి. అంటాడు, నేను చేతులేసి వాక్యం చెప్పి అన్నీ చెప్తే రాకుండా వారి మీదకి ఏహంగా వచ్చేసి అన్ని భాషలతో వాడు మాట్లాడేసి ఏహంగా దూతలు ప్రత్యక్షమయ్యి ఆ కొర్నేలికి నేను వస్తాయని చెప్పారంట. మరి చూడు, దేవుడే వారికి ప్రకటిస్తుండగా నేనెవరిని, దేవుడే వాళ్ళ ముందు ఆత్మతో నింపేస్తుండగా నేనెవరిని అంటున్నాడు. ఎందుకంటే ప్రవచనాత్మకమైన వాక్యాలు చాలా ముఖ్యం. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఏ కాలానికి ఆ కాలం వాక్యాన్ని బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు? అంత్య దినాల్లో దేవుడు ఆత్మను ఏం చేస్తాడంటున్నాడు? కుమ్మరింపు అంటే తెలుసు కదా. అంటే అంత్య దినాల్లో ఆయన సర్వ శరీరుల మీద ఏం చేస్తాడంట? ఇంకా వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా అని వేరుపరిస్తే ఎలాగా? లవ్ ఎవ్రీబడి అండ్ ద హోలీ స్పిరిట్ విల్ పోర్ అవుట్ దర్ స్పిరిట్ ఆన్ ఇట్. లవ్ దెమ్. పేతురు ప్రేమించలేకపోతున్నాడు. 3 సార్లు పైనుంచి ఆ బట్ట వచ్చి అందులో అన్ని జంతువులు ఉండి ఏమంటున్నాడు? నేను తిన్న ప్రభువా, అపిత్రం. అదే దేవుడు అంతకుముందు ఏం చెప్పాడు? తినమన్నాడా, వద్దన్నాడా? వద్దు అన్నాడు. అదే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? సో వాట్ ఈజ్ హోలీ? వాట్ గాడ్ సేస్ నౌ ఈజ్ హోలీ. వాట్ గాడ్ సేస్ నౌ ఈజ్ హోలీ. నిన్నటి మన్నా ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు మన్నా, కరెక్టే. కానీ ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఏమంటున్నాడు? మన్నా ఇస్తాను. ఒకవేళ నిన్న మన్నా దాచుకుంటే ఏమవుతుంది? అది యోహాను సువార్తలో ఒక మాట అంటారు, మన పితరులు మన్నా తిని ఏమయ్యారంట. ఇప్పుడు ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్ అయ్యి నీ హృదయంతో మాట్లాడతాడు. అది జీవాహారము, అది ఆత్మీయ ఆహారము. దట్స్ ద వర్డ్. ఓకే. పాతకాలంలో కొంతమంది యెరూషలేము తట్టు
తిరిగి ప్రార్థించేవారంట. ఎందుకు? సొలొమోను అలా ప్రార్థించాడు, అయ్యా ఎవరైనా ఈ మందిరం తోట తిరిగితే నువ్వు ఆ ప్రార్థన ఆలకించాలా. అందుకే దానియేలు కిటికీ తలుపులు ఎటేపు తెరిచేవాడు? యెరూషలేము తట్టు. ఇప్పుడు కూడా తెరవచ్చా? తెరవచ్చు, కాదన్నా, ఎవరు ఆపుతారు నిన్ను? కానీ ఇప్పుడు ఆయన ఎవరిలో ఉన్నాడు? నీలో ఉండి ఏం చేయబడ్డాడు? మీ పితరులు అరణ్యములో మన్నాను తిని ఏమయ్యారంట? చనిపోయారంట. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన ఇప్పుడు మన్నాని జీవాహారంతో పోల్చొచ్చా? మన్నా తింటే ఏమవుతారు? వీళ్ళందరూ మన్నా తిన్నారు 40 సంవత్సరాలు. ఎవరైనా కానాని వెళ్ళారా? అందరూ తిన్న వాళ్ళందరూ ఏమైపోయారు అక్కడ? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. చదవండి. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పు. అంటే ఆ మన్నా నేనే అంటున్నాడా? అంటలేదా? చెప్పండి. ఆ మన్నా యేసయ్య అని అంటున్నాడా? అనట్లేదా? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరిని విశ్వసించువాడు? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? జీవాహారము నేనే. అంటే అల్టిమేట్గా మనకి ఏమెళ్తుంది? వాక్యం. ఈ వాక్యం ఎవరు? యేసయ్య. జీసస్ ఈజ్ ద వర్డ్. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఓనర్ ఎవరు? న్యూ టెస్ట్మెంట్ ఆది యందు వాక్యం ఉంది. అంటే ఆది యందు వాక్యం అంటే ఆది యందు పాత నిబంధన కొత్త నిబంధన రెండూ ఉన్నాయి, అవునా కదా? 4000 సంవత్సరాల పాటు ఒకటి నడిచింది, 2000 సంవత్సరాలు ఒక పాటు. కానీ ఇదంతా ఆది యందు ఉంది. సరే చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, ఆ మన్నా వాళ్ళకి ఇచ్చింది ఎవరు? అందుకనే ఏ సమయానికి అప్పుడు ఆ ఆహారము పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. అర్థమైందా? అది తప్పు కాదు. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ ద బైబల్. ఎవ్రీ డిస్పెన్సేషన్ హ్యాస్ ఇస్ టు. అందుకే పౌలు అంటాడు, ఈ సమయానికి కావాల్సిన వాక్యాన్ని దేవుడు నాకు బోధించాడు. ఇప్పుడు కూడా గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎ వర్డ్ ఫర్ ద సీజన్, ఫర్ ద టైమ్. దట్స్ ద వర్డ్, రైట్? ఒకళ్ళు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును చూడలేరంట. కొత్తగా జన్మిస్తే అంటే అర్థం ఏంటి? హౌ కెన్ యూ బి బోర్న్ అగైన్? ఎలా జన్మించగలుగుతావు? యేసు ఈ భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితము. శరీరధారి నా కొరకు చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆయనే మార్గము, జీవము, సత్యము అని గనక నువ్వు నమ్మితే నువ్వు కొత్తగా జన్మించినట్లే. అప్పుడు నీకేం కనపడుతుందంట? దేవుని యొక్క రాజ్యము కనపడుతుందంట. యూ విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రైట్? ఓకే, అయితే ఇప్పుడు ఈ దేవుని రాజ్యం ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ యూ. నీవే దాన్ని ఎన్నుకో. నమ్మిన రోజు నుంచి పరలోక వాస్తవ్యుడైపోతావు నువ్వు. లార్డ్ జీసస్, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. క్యాన్సర్ అనే పర్వతం, ఎయిడ్స్ అనే పర్వతం, అప్పులు అనే పర్వతం, మరణ భయం అనే పర్వతం, వివాహం అనే పర్వతం, డిస్కరేజ్మెంట్, పానిక్ అటాక్స్, వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ. అయ్యా ఈరోజు ఆ గొప్ప కొండల కంటే ఇంకా గొప్పగా వారిని హెచ్చించి అవి దాటింప చేయబోతున్నావు నాయన. ఏ కొండలైతే ఉన్నాయో వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో మోయలేని భారము విధవరాళ్ళు మోస్తున్నారా అయ్యా? అనేక మంది పురుషులు కుటుంబ భారం మోయలేకపోతున్నారా? ఏ ఏ విషయాల్లో మోయలేకపోతున్నారో వాటికంటే గొప్పగా హెచ్చించి ఒక సాక్ష్యవంత దినాల్లో ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యము దేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. యు విల్ రైజ్ అబౌవ్ యువర్ హైయెస్ట్ మౌంటైన్.